రాబోయే రోజుల్లో సర్జరీ భవిష్యత్తును ఒక మాటలో చెప్పండి. అంటే ఏం చెప్తారు? అన్‌ప్రెడిక్టబుల్. ఓకే. ఎందుకంటే అన్‌ప్రెడిక్టబుల్. ఒక 20 ఇయర్స్ ముందున్నట్లు ఇప్పుడు లేదు. ఇంక రాబోయే 20 ఇయర్స్‌లో ఏమవుతుందంటే మినీ మిరాకిల్స్ కెన్ హ్యాపెన్ అండి. ఇప్పుడన్నా మనం 3 హోల్స్‌తో సర్జరీ యెస్. చేస్తున్నామన్నాం. యెస్. ఫ్యూచర్‌లో ఇప్పుడు గూడా ఇంకా రీసెర్చ్ ఫేజ్‌లో ఉన్నది ఏంటి అంటే, ఇప్పుడు మనకి 'స్పైడర్ మ్యాన్' మూవీస్‌లో విలన్‌కి ఒక్కటే ఆర్మ్ నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ అవును. వచ్చినట్టు, హ్మ్. మనకి ఆక్టోపస్ లాగా హుహు. ఒక్కటే హోల్ నుంచి మల్టిపుల్ సబ్ బ్రాంచెస్ ఓహ్! వచ్చేంత అవును. అడ్వాన్సెస్ గూడా ఇప్పుడు ఆల్రెడీ పైప్‌లైన్‌లో ఇమాజిన్ ఉన్నాయండి. కూడా బాగుంది డాక్టర్. యాహ్! యాస్ ఎ సర్జన్‌గా మీరు సాటిస్ఫైడ్ అయింది దేనితోనంటారు? తృప్తినిచ్చింది మీకు బాగా? ఎవ్రీ సర్జరీ ఇస్ సాటిస్ఫాక్షన్ అండి. బికాస్ మెడికల్ బ్రాంచ్‌కి సర్జన్‌కి వచ్చే మెయిన్ డిఫరెన్స్ అదే. మెడికల్ బ్రాంచ్‌లో ఏముంది? పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఏ అనే మెడిసిన్ రాస్తాడు. పని చేసిందా? ఫైన్. ఒకవేళ పని చేయలేదా? బి, సి. ఇట్ విల్ బి లైక్ రిపీటెడ్ ఉంటుంది. ఓకే. వెరాజ్ సర్జరీ అనేది లైఫ్‌లో ఒకసారి చేసుకునేది. సో, పేషెంట్‌కి ఎంత నమ్మకం ఉంటే తన బాడీ పైన యెస్. ఒక కోత మనకివ్వడానికి ఛాన్స్ ఇస్తారు. అవును. సో, దట్ నమ్మి గివ్స్ అ కంప్లీట్‌గా బిగ్గెస్ట్ నమ్ముతారు కాన్ఫిడెన్స్. డాక్టర్‌ని. ట్రూ. హ్మ్. ట్రూ. అది సర్జరీ కంటే ఇంకా ఎక్కువ నమ్మాలి అవును. గదండీ! సో, ఆ పరంగా ఏ ఒక్క పేషెంట్ మన దగ్గర సర్జరీ చేసుకుంటున్నా ఇచ్చే సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువుంటుంది.